ఈరోజు మనము ఒక అర్ధ కేజీ చికెన్ లివర్ తీసుకున్నామండి. ఫ్రెష్గా తాజాగా ఒక అర్ధ కేజీతో మనం ఈరోజు చికెన్ లివర్ కర్రీ తయారు చేయబోతున్నాము. ఇప్పుడే తెచ్చుకున్నాం ఫ్రెష్గా. దీన్ని మనము 2 ముక్కలుగా లేదా 3 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్కటి ఈ విధంగా తీసుకొని శుభ్రంగా కట్ చేసుకోవాలి. లావు ఉన్న ముక్కలు 2 పీసులుగా, అంతకంటే లావు ఉంటే 3 పీసులుగా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. శుభ్రంగా 1 బై 1 కట్ చేసుకోవాలి. తర్వాత మనం అన్నీ కూడా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. ఓకేనా? ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఇవి కట్ చేసుకునే పీసులన్నీ ఈ విధంగా వేసుకొని కొద్దిగా దాంట్లో ఉల్లిగడ్డ వేసుకున్నామండి. ఎందుకంటే ఉల్లిగడ్డ నీసు వాసన పోగొడుతుంది కాబట్టి మనం కాస్తంత ఉల్లిగడ్డ వేసుకున్నాం తరిగినది. ఈ విధంగా కొంచెం వేసుకున్నామంటే దాంట్లో నీసు వాసన అనేది పోతుందండి. ఉల్లిగడ్డతో కడిగితే మనం 1 లేదా 2 తూర్లు కడగాలండి శుభ్రంగా. అంతకన్నా ఎక్కువ కడగరాదు. 1 లేదా 2 తూర్లు శుభ్రంగా కడుక్కోవాలి. మనం తెచ్చుకొని కటింగ్ చేసుకున్నటువంటి ఈ చికెన్ లివర్ని శుభ్రంగా కడుక్కోవాలి 2 మార్లు. ఆ విధంగా కడుక్కోవాలి శుభ్రంగా. ఈ విధంగా కడిగినటువంటి చికెన్ని మనము ఈ విధంగా గిన్నె పెట్టుకొని ఒకటి నీళ్ళు వచ్చేటట్టు పెట్టుకోవాలండి అంతా. తర్వాత మనం ఈ చికెన్ లివర్ కర్రీ తయారు చేయడానికి వస్తువులను చూసుకుందాం పదండి. ఈ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు మనం చూసుకుందాము. మొదటగా ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఒక సైజు ఇదనమాట తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా నైస్గా. ఈ విధంగా 1 బై 1 కట్ చేసుకోవాలన్నమాట. మనం ఈ ఉల్లిగడ్డ ఒకటి తీసుకోవాలండి, మస్తుగా అవుతుంది, ఎక్కువ తీసుకోకూడదు. ఈ ఉల్లిగడ్డ చాలు, అర్ధ కేజీకి మస్తుగా అవుతుంది. ఈ విధంగా సన్నగా తరుక్కోవాలన్నమాట. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకోవాలండి, 2 చాలు. ఈ విధంగా అడ్డంగా కోసి ఈ విధంగా చీల్చాలి. ఓకేనా? 2 మిరపకాయలు తీసుకోవాలి, అంతే, ఎక్కువ వద్దు. ఈ విధంగా చీల్చాలండి. నెక్స్ట్ ఇంకోటి ఈ విధంగా నీళ్ళు కూడా చీల్చాలి. ఇప్పుడు మనకు ఈ చికెన్ లివర్ కర్రీ తయారు చేయడానికి ఆ వస్తువులు ఏమో చూసుకున్నాం పదండి ఒక పారి. సరేనా? మనం చికెన్ లివర్ కర్రీ తయారు చేసుకునే కొరకు ఇలా కడిగి శుభ్రంగా పెట్టుకున్న అర్ధ కేజీ లివర్ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. దీంతో పాటు మనం కటింగ్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ ఒకటి లావు తిందాక కట్ చేసుకున్నాం కదండి. అలాగే పచ్చిమిర్చి చీల్చుకున్నాం కదండి. దాంతోపాటు కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా అనమాట. అలాగే మనకు దిల్బార్ మసాలా కొంచెం, మటన్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, ఈ 3 కొద్దిగానండి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్ది క్వాంటిటీలో వేసుకోవాలి. ఓకేనా? మసాలా ఎక్కువ వాడరాదు, కొద్దిగా వేసుకోవాలి. తర్వాత పసుపు తగినంత అండి, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు చెంచా నుండి 2 చెంచాల వరకు. ఈ వస్తువులతో మనము చికెన్ లివర్ కర్రీ తయారు చేద్దాం. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, తయారు చేద్దాం పదండి. మొదట ఒక గిన్నె పెట్టుకొని 2 చెంచాల నుంచి 3 చెంచాల దాకా ఆయిల్ వేసుకొని, నేనైతే 2 చెంచాలు వేసినానండి. ఆయిల్ ఎక్కువ అనుకున్న వాళ్ళు 3 చెంచాలు కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. వేడైన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డని ఈ విధంగా వేసుకోవాలండి. కొద్దిగా వేడి నూనెలో వేసి బాగా ఈ విధంగా వేయించాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. హ్యాపీగా వేసుకోవాలి వంటలు. కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చింది చూద్దాం. ఓకే, ఈ స్టేజ్లో మనం పచ్చిమిర్చి వేసుకున్నామండి. మనం చీల్చి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి వేయడం వల్ల లాభం ఏంటంటే చికెన్లో ఉన్నటువంటి నీసు వాసన చికెన్కి పట్టుకోదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీరు లివర్ కర్రీ చేసి తిని చూడండి, ఆ విధంగా ఉంటుంది. చికెను అసలు నీసు వాసనే ఉండదు. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు చిట్టపట్టిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే చెంచా నుండి చెంచాన్నర దాకా, అర్ధ కిలో కదండి, చెంచా నుండి చెంచాన్నర దాకా యావరేజ్గా అండి. మనం చూసి వేసుకోవాలి. ఇంత అని పర్ఫెక్ట్ ఏం లేదు, మనకు తెలిసిపోద్ది ఇంతే ఈ విధంగా వేయాలని. ఒక చెంచా నుండి చెంచాన్నర దాకా అల్లం పేస్ట్ వేసుకున్నాము. బాగా కలుపుకున్న తర్వాత ఇంత అని క్వాంటిటీ ఉండదండి, మనకు తెలిసిపోతుంది కదా మన కర్రీ ఎంత చేసుకుంటున్నాం ఎంత అని. ఏ మసాలా అయినా కొద్దిగా తక్కువ వేసుకోవాలి, కానీ ఎక్కువ వేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంతనే వేసుకోవాలి. ఈ విధంగా వేసి మనం బాగా కలుపుకోవాలండి. ఇట్లా అల్లంలో వెల్లుల్లి పేస్ట్లో ఉన్నటువంటి పచ్చిదనం అంతా పోయి
బాగా కలుపుకోవాలండి. పచ్చిదనం అంతా పోవాలి. ఓకేనా. కొద్దిగా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి లివర్ కర్రీని దీంట్లో వేసుకున్నామండి. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం 2 మార్లు ఉల్లిగడ్డతో, దాన్ని మనం ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఓకేనా. కొద్దిగా వేగనిద్దాం. ఓకే. ఈ స్టేజ్లో మనం లివర్ వేసుకున్నామండి. ఓకే, కొంచెం దూరగా అయింది. ఓకే, ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నటువంటి లివర్ని ఇందులో వేసుకున్నామండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి, లివర్ని మొత్తం ఇలా దీంట్లో వేసుకోవాలి. మనం బాగా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాం కదండి, దాన్ని అంతా అర్ధ కేజీ లివర్ని దీంట్లో వేసేయాలి. మొత్తం కూడా దీంట్లో వేసేయాలండి. వేసి ఒకసారి కింద బాగా కలుపుకోవాలండి. మసాలాలు అంతా కలిసేటట్టుగా పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కరివేపాకు, ఉల్లిగడ్డ అన్నీ కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి బాగా. ఓకేనా. బాగా కలుపుకొని దీంట్లో వాటర్ ఉంటుందండి, కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయేటట్టుగా కొద్దిసేపు మనం అలా వేస్తూ ఉండాలి. కొద్దిగా దీంట్లో మనం పసుపు వేసుకున్నామండి. ఇందాక తగినంత పసుపు అన్నాం కదా, పసుపు వేసుకున్నాము. ఓకేనా. చూడండి ఎంత బాగుందో, వేగుతుంది. మంట ఉల్లిగడ్డ వేసినప్పుడు మాత్రం హై ఫ్లేమ్ ఉండని. పసుపు వేసుకుంటామండి, ఒక చెంచా పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. మనం నూనె పోసి ఉల్లిగడ్డ వేయించుకున్నప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మిగతా ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టినామంటే మాడిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఈ విధంగా పసుపు వేసి కలుపుకోవాలండి. తర్వాత తగినంత కారం వేసుకున్నామండి. ఈ లివర్ కర్రీ కనీసం 2 చెంచాల నుంచి 2.5 చెంచా దాకా పడుతుంది, అర్ధ కిలో కదండి. ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కారం. ఓకేనా. మనం నెక్స్ట్ కారం కలుపుకున్నామండి. కారం కలుపుకొని శుభ్రంగా కలపెట్టుకున్నాము. కొద్దిగా మగ్గనిద్దాం. ఉప్పు వేసుకున్నాము. ఉప్పు తగినంత వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కష్టమైతే కష్టము. సాల్ట్ ఎక్కువైందనుకోండి బాగుండదు. ఆ విధంగానే కారం వేసుకోవాలి. 2 చెంచాల నుంచి 2.5 చెంచా వరకు. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటామండి, కాబట్టి 2-2.5 చెంచాల పైన వేస్తున్నాము. ఓకేనా. మీ క్వాంటిటీలో ఎంత కావాలో అంత తీసుకోండి. ఇందులో పేషెంట్లు ఉంటారు, పిల్లలు ఉంటారు, కాబట్టి కొద్ది తక్కువ వేసుకోవడం మేలు నా సజెషను. లేదు కారం మేము బాగా తింటామండి అంటే దండిగా వేసుకోవచ్చు. ఓకేనా. దండిగా అంటే వెళ్ళేది 3 చెంచాలు, కొద్దిగా ఎక్కువ 2 చెంచాలు 2.5 చెంచా వరకు వేసుకోవచ్చు. అర్ధ చెంచా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత మనం వాటర్ వేసుకున్నామండి. కొద్దిగా వేసుకోవాలి వాటర్, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే లూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎక్కువ నీళ్ళు ఎక్కువ వేసుకోవడం వల్ల లూజ్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగానే వేసుకున్నాం, 1 గ్లాసు ఆ మైన వేసుకున్నామండి. యావరేజ్గా ముక్కలు మునిగేటట్లు వేసుకోవాలన్నమాట మనం వాటర్ని. ఈ స్టేజ్ అంతా బాగా మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకున్నాము. ఈ విధంగా 1 గ్లాస్ పైన వేసుకున్నామండి ముక్కలు మునిగేటట్లు. ఇట్లా బాగా అన్నీ కూడా కలబెట్టుకోవాలి. బాగా కలుపుకొని కారము, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ వేసాం కదండి. ఇవన్నీ వేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 10 నిమిషాల తర్వాత, ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. మూత వేసుకునే ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. 5 నిమిషాల తర్వాత ఏ విధంగా ఉందో చూద్దామండి. ఓకేనా. 5 నిమిషాలు కానిద్దాం. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. ఈ విధంగా ఉంది, బాగా ఉడుకుతూ ఉంది. ఒకసారి అడుగు పట్టిందో లేదో ఒకసారి కలుపుకోండి. ఓకే, ఎటువంటి అడుగు పట్టలేదు. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత మనం ఈ స్టేజ్లో దిల్ బార్ మసాలా కొద్దిగా వేసుకున్నామండి. కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి. మసాలాలన్నీ కూడా కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మసాలాలు రుచి కోసం కాదు. అలాగే చికెన్ మసాలా అండి, కొద్దిగా నేను చూసారా కొద్దిగా వేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. చిటికెడు లేదా అర చెంచా, పావు చెంచా ఆ టైప్లో వేసుకోవాలి. మటన్ మసాలా కూడా కొద్దిగా చూసారా అలా చిలకరిస్తుంది, అంతే. ఓకే, అంతే మటన్ మసాలా. ఇప్పుడు గరం మసాలా కూడా కొద్దిగా వేసుకున్నామండి. గరం మసాలా ఓకే కొంచెం వేసుకున్నాం. గరం మసాలా అయితే కొద్దిగా చిటికెడు వేసుకోవాలండి, ఎందుకంటే అది ఘాటు ఉంటుంది.
ఓకే, ఈ విధంగా అన్నీ వేసి ఒకసారి మనం బాగా కలుపుకున్నామండి. మళ్ళీ అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకొని మనం ఇప్పుడు 5 నిమిషాలు పెట్టాం కదండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాము. ఒక 5 నిమిషాలు బాగా ఉడుకుతుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకేనా, మూత వేసుకున్నామండి. ఓకే, ఒక 5 మినిట్స్ చూద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత సరే 10 మినిట్స్ అయిందండి ఇప్పటికి. ఓకే, చూసారా ఎక్కడ అడుగు పెట్టలేదు, బాగుంది. గుమ్మ వాసన వస్తుందండి, ఇల్లంతా పట్టుకుంది వాసన. ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి, ఎందుకంటే ఫ్లేవర్ ఉంటుంది బాగా. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నట్లయితే ఆ యొక్క కొత్తిమీర యొక్క ఫ్లేవరు చికెన్ లివర్కి పట్టుకుంటుంది, బాగా టేస్ట్గా ఉంటుందండి. ఈ యొక్క కర్రీని మనం జొన్న రొట్టెలకైతే సూపర్గా ఉంటుందండి. విలేజ్లో ఈ విధంగా చేసుకుంటామండి మేము. రైస్ లేకుండా తినొచ్చు, చపాతీ లేకుండా తినొచ్చు అండి. మెయిన్ జొన్న రొట్టె అయితే హ్యాపీ, టేస్ట్ బాగుంటుంది. జొన్న రొట్టెలు అయితే టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఓకేనా, ఇంకొక 5 మినిట్స్ ఉడకబెట్టుకున్నామండి. 5 మినిట్స్ ఎక్కువ వద్దు, ఎందుకంటే దాదాపు ఉడికిపోయింది. కొత్తిమీర వేసినప్పుడు 90% ఉడికినట్ట. ఒక్క 5 మినిట్స్ ఉడకబెట్టుకొని దింపేసుకున్నామండి, అంతే. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం తీసి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఓకే, మొత్తం 15 మినిట్స్ అయిందండి. 15 నిమిషాలుగా వస్తుంది. 15 నిమిషాల్లో ఆయిల్ అంతా పైకి తేలిందండి, బాగా ముక్కకంతా ఉప్పు కారం పట్టుకొని బాగా మెత్తగా ఉడికిపోయింది. ఆల్రెడీ లివర్ మెత్తగానే ఉంటుంది, కానీ కనీసం 50 మినిట్స్ అన్నా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కర్రీని చేసుకున్నామా. ఓకే, ఈ స్టేజ్లో మనం దించేసుకున్నాము. కొంచెం ఇంకా కొద్దిగా వాటర్ కొంచెం మగ్గేటట్టుగా చూసుకున్నామండి. ఈ విధంగా మంచి వాసన వస్తుందండి చికెన్ లివర్ కర్రీ. మీరు కూడా చేసుకొని చూడండి ఒకసారి. ఇది రాయలసీమ స్టైల్లో చేస్తున్నామండి మేము. హోటల్లో ఇలానే చేస్తారు, మా రాయలసీమ స్టైల్లో ఇది విధంగానే ఉంటుందండి. సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఇది సింపుల్ మెథడ్లో, మనం భారీ మెథడ్లో ఏం చేస్తలేమండి, సింపుల్ మెథడ్లో చేస్తున్నాం. మనకు దొరికేటువంటి వాటితో చేస్తున్నామండి. కొద్దిగా సేపు చూద్దామండి, 2 మినిట్స్లో మగ్గనిద్దాము. 2 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ ఒక పారి. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిందండి. వాటర్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోయాయి. గ్రేవీ సిమీ గ్రేవీ అయిపోయిందండి, అంత లూజ్గా లేకుండా అంత గట్టిగా లేకుండా. ఓకేనా, ఇది పర్ఫెక్ట్ స్టేజీ. మొత్తం మనం 15 నిమిషాలు ఉడకబెట్టుకున్నామండి. చికెన్ లివర్ కర్రీ శుభ్రంగా తయారైపోయింది, మంచి గుమ్మ వాసన వస్తుంది. మనం ఈ స్టేజ్లో మనం సర్వీస్ బౌల్లోకి తీసుకున్నామండి. గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ వంటలు, టెన్షన్ పడకుండా. ఓకే, ఈ విధంగా మనం సర్వీస్ బౌల్లో తీసుకున్నామండి. చూసారా ఎలా ఉందో కలర్ఫుల్గా చికెన్ లివర్ కర్రీ తయారైపోయిందండి. మీరు కూడా ఒకసారి తయారు చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ తెలియపరచండి. ఏమండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్లో అన్నీ కూడా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నామండి. ఆర్భాటాలు టెన్షన్లు ఏమి లేకుండా సింపుల్గా మన ఇంట్లో దొరికే వస్తువుని మనం చేసుకొని. చూసారా ఎంత బాగుంది చూడండి. రొట్టెలే కానీ చపాతీలే కానీ అన్నంలే కానీ బాగుంటుందండి. మీరు ఇంతవరకు మా ఛానల్ని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా సంతోషం అండి. మా వీడియోలన్నీ ఇలాగ చూస్తారు, మా వీడియోలన్నీ ఈ విధంగా చూసి లైక్ చేయండి. రాబోయే కాలంలో ఇంకా వీడియోలు వంటకాలు చాలా చూపిస్తామండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.